ఎవడో లంచాలు తీసుకుంటే శిక్ష మాత్రం నిజాయితీగా చదివే స్టూడెంట్స్కి పడుతుంది. ఈ సిస్టమ్ మారాలి, అకౌంటబిలిటీ రావాలి. ఇది కేవలం ఒక ఎగ్జామ్ ప్రాబ్లం కాదు, ఒక జనరేషన్ ఫ్యూచర్ ప్రాబ్లం. సిస్టంలో మార్పు వచ్చే వరకు మనం క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. సో మరి మనందరికీ తెలిసిందే నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్. సో మే 3వ తేదీన దాదాపు 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అంతా బాగుంది అనుకునే లోపు మే 12న ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అంటే మే 3న ఎగ్జామ్ రాస్తే 12న క్యాన్సిల్ అయినట్టు. అంటే దాదాపుగా మధ్యలో 9 రోజుల సమయం ఉంది. సో మరి 9 రోజుల్లో ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, మే 5వ తేదీన ఎన్టీఏకి ఒక విజిల్ బ్లోవర్ నుంచి ఒక సీక్రెట్ మెసేజ్ వచ్చింది. అందులో ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది. అది ఎగ్జామ్ కంటే ముందే బయటకి గ్రూపుల్లో 30,000 రూపాయలకు అమ్ముతున్న గెస్ పేపర్ అని హింట్ ఇచ్చడం జరిగింది. సో మొదట ఫేక్ అనుకున్నారు, కానీ ఆ పీడిఎఫ్ని అఫీషియల్గా చూసి షాక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ఫైల్లో దాదాపుగా 400 క్వశ్చన్లకి 120 క్వశ్చన్లు ఒరిజినల్ పేపర్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, బయాలజీలో 90కి 90 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 45కి 35 క్వశ్చన్స్ సేమ్ టు సేమ్ మ్యాచ్ అయ్యాయి అనమాట. సో ఇదంతా గెస్ పేపర్ కాదు, ఇది డైరెక్ట్ ఒరిజినల్ పేపర్ కాపీ అని సో అందరికీ క్లియర్గా అర్థమైంది. బట్ ఈ పేపర్ ఎలా బయటకు వచ్చింది, ఎవరు బయట పెట్టారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, దీన్ని అసలు ఎంత కమ్మారు అనే ప్రశ్నలు అప్పుడు బలంగా వినిపించాయి. సో ఈ స్కామ్ అంతా కూడా మొదట్లో నాసిక్లో స్టార్ట్ అయిందని మొదట అందరూ అనుకున్నారు, కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది పూణేలో అని తేలించింది. సో నాసిక్లో శుభం అనే ఒక 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని గట్టిగా ఇంట్రాగేషన్ చేయటంతో ఈ పూణే స్టోరీ అంతా కూడా బయటపడటం జరిగింది. సో పూణే నుంచి నాసిక్ నుంచి గుర్గావ్ మీదుగా జైపూర్, అక్కడ నుండి రాజస్థాన్లోని శిఖర్కు వెళ్ళింది. సో ఈ శిఖర్ని ఇప్పుడు మినీ కోట అని కూడా అంటుంటారు. ఎందుకంటే అక్కడ కోచింగ్ సెంటర్స్, స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటారు. అక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ కానీ, బీహార్ కానీ, కేరళ వరకు కూడా పేపర్ సర్క్యులేట్ అయింది. వీళ్ళు పేపర్లు అమ్ముకోవడానికి ప్రైవేట్ మాఫియా పేరుతో దాదాపుగా 400 మంది ఉన్నటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా క్రియేట్ చేసి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 30,000 నుండి 5 లక్షల వరకు కూడా వసూలు చేశారు. సో ఇంకా శిఖర్లు అయితే ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టి మాక్ టెస్ట్ పేరుతో ఈ ఒరిజినల్ పేపర్ని ప్రాక్టీస్ చేయించారు. అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు వాళ్ళకి 720కి 600 మార్కులు గ్యారంటీ అయిపోయాయి. సో ఈ స్కామ్ మెయిన్ మాస్టర్ చూసుకుంటే మనీష్ యాదవ్. సో ప్రస్తుతానికి ఇతన్ని జైపూర్లో కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. సో అతన్ని పోలీసుల స్టైల్లో అయితే ఇంట్రాగేషన్ చేయడం అయితే మొదలు పెట్టడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఈ కేసు సిబిఐ చేతికి వెళ్ళడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కింద కూడా క్రిమినల్ కాన్ఫరెన్సీ, చీటింగ్, డిస్ట్రాక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ లాంటి సీరియస్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు 5 రాష్ట్రాల్లో 9 మందిని అరెస్ట్ చేశారు, 45 మందిని డిటైన్ చేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ పేపర్ లీకేజ్ అనేది ఇవాళ కొత్తగా జరిగింది అయితే కాదు. సో గత 10 ఏళ్లలో దాదాపుగా మన దేశంలో ఏకంగా 89 సార్లు పేపర్ లీక్ అయ్యాయి, 48 సార్లు రీ ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది. 2024లో కూడా నీట్ ఎగ్జామ్లో బీహార్లో సగం కాలినటువంటి డాక్యుమెంట్స్ కూడా దొరకడం జరిగింది. ఇక హర్యానాలో అయితే ఒకే సెంటర్ నుండి 6గురికి 720కి 720 మార్కులు వచ్చాయి. సో ప్రస్తుతానికైతే మాత్రానికి 2026 నీట్ ఎగ్జామ్ పేపర్ కి సంబంధించినటువంటి లీకేజ్ విచారణ జరుపుతున్నటువంటి సమయంలో సిబిఐ అధికారులకు 2025లో కూడా లీకేజ్ జరిగిందనే బలమైనటువంటి ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలు ఒకసారి మనం చూస్తే, వీళ్ళంతా కూడా రాజస్థాన్ కి చెందినటువంటి వాళ్ళు. సో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు పిల్లలకు దాదాపుగా 2025 నీట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో వీళ్ళు సీట్లు పొందడం జరిగింది. అయితే ప్రస్తుతం 2026 పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కుటుంబంతో సంబంధం ఉన్నట్లు కూడా దర్యాప్తులో తేలడం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5గురు పిల్లలకి నీట్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చి గవర్నమెంట్ కాలేజీలో సీట్లు వచ్చాయని మాట్లాడుకుంటున్నాము. సో వీళ్ళంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి పిల్లలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి కుటుంబం అనే అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నాయి. 2026 నీట్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అంశాన్ని పార్లమెంట్ వేదికగా చర్చలోకి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆన్సర్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక రకమైనటువంటి షాక్. అంటే అందరూ కూడా షాక్ లో ఉండిపోతారేమో. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని లక్షల స్టూడెంట్స్ ఉన్నారు, సో ఇన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ కలిపి పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఎంతమంది ఉన్నారు అని అంటే కేవలం
కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. సో ఇన్ని రాష్ట్రాలకి సంబంధించి ఇన్ని లక్షల స్టూడెంట్స్కి సంబంధించి వర్క్ చేస్తుంది కేవలం 12 మంది మాత్రమే అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా చెప్పడంతో నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నోట మాట రాని పరిస్థితి. ఇప్పుడు ఇన్నిసార్లు లీకేజ్ అవుతుంది కాబట్టి పేపర్కి సంబంధించి 2024 స్కామ్ తర్వాత కూడా గవర్నమెంట్ మాజీ ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్తో ఆధ్వర్యంలో ఒక 7 మెంబర్తో కలిపి ఒక హై పవర్డ్ కమిటీని వేయడం జరిగింది. సో ఆ కమిటీ అక్టోబర్ 2024లో 101 రికమెండేషన్స్తో ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ని ఫిజికల్గా ప్రింట్ చేసి వ్యాన్లలో ట్రాన్స్పోర్ట్ చేయటం ఆపాలి. ఇక డిజి యాత్ర మోడల్ కంప్లీట్ ఆన్లైన్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్కి మారాలని చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ మాత్రం ఆ రికమెండేషన్స్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి 2026లో మళ్ళీ పాత పద్ధతిలోనే పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ పెట్టింది. ఇక ఎన్టీఏ ప్రైవేట్ లాజిస్టిక్ వెండర్స్ మీద డిపెండ్ అవ్వటం వల్లే ఈ సెక్యూరిటీ బ్రీచ్ జరిగిందనేది ఎక్స్పర్ట్స్ అంటున్నటువంటి మాట. గవర్నమెంట్ ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి యాజమాన్యాల మీద డిపెండ్ అవ్వటం వల్ల ఏదైతే ఒక కమిటీని వేసి ఆ కమిటీలో పొందుపరిచినటువంటి అంశాలను సైతం పక్కన పెట్టేసి ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ తెర మీదకి తీసుకొచ్చి వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తే మరి ప్రతి సంవత్సరం పేపర్ లీకేజ్ అవ్వకుండా అద్భుతంగా ఎలా జరుగుతుంది అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. వినిపించడం కాదు, మన కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 2024లో పేపర్ లీకేజ్, 2025లో పేపర్ లీకేజ్, 2026లో పేపర్ లీకేజ్, అంటే ఇలా ప్రతి సంవత్సరం కూడా పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి అని అంటే కేవలం ఇదంతా కూడా గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. కొంతమంది నిపుణులు ఇంకొన్ని సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. విద్యావేత్తల సూచనలు ఒకసారి మనం చూస్తే డైనమిక్ క్వశ్చన్ పేపర్ సిస్టమ్, సిలబస్ ఒకటే కానీ ప్రతి స్టూడెంట్కి వేరు వేరు క్వశ్చన్స్ వస్తాయి. దీనివల్ల ఒక సెట్ లీక్ అయినా అందరూ ఎఫెక్ట్ అవ్వరు. ఫిజికల్గా పేపర్స్ ప్రింట్ చేయడం ఆపేసి ఎగ్జామ్కి 5 నిమిషాల ముందు ఎన్క్రిప్టెడ్ ఫైల్ పంపి సెంటర్లో ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ బ్లాక్ చైన్, అంటే ఫైల్ ఓపెన్ చేయడానికి ఓటీపీలు ఉండాలి, డేటా ట్యాంపర్ అవ్వకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడాలి అనేది ఇప్పుడు చాలా మంది నిపుణులు చెప్తున్నటువంటి సజెషన్స్. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఇకనైనా మారి ఈ నిర్లక్ష్య వైఖరిని కాస్త పక్కన పెట్టేసి ఈ అంశాన్ని మరోలా ముందుకు తీసుకెళ్తుందా చూడాల్సిందే ఇంకా.